డియర్ బాబాసాహెబ్ అంబేద్కర్, నేను ఈ ఇండియాను ప్రేమిస్తున్నానంటే దానికి కారణం మీరే. ఈరోజు 6 డిసెంబర్, ఈ రోజునే మీరు ఈ ప్రపంచాన్ని మమ్మల్ని విడిచి వెళ్ళారు. కానీ మీ సేవలు, మీ విలువలు ఇప్పటికీ అలాగే ఉన్నాయి. డియర్ బాబాసాహెబ్ అంబేద్కర్, మీరు చదువు మీద పెట్టిన శ్రద్ధకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు. పేదరికము, అసమానత, బానిసత్వం మీద మీ కృషి అనిర్వచనీయం. డియర్ బాబాసాహెబ్ అంబేద్కర్, వీటన్నింటికి చదువుకోవడం ఒకటే మార్గం అని తెలిపారు మీరు. ఎవరు చెప్పారు మీరు వెనుకబడిన వారని? మీరు ముందు చూపు గలవారు, అందరికంటే మొదటివారు. డియర్ బాబాసాహెబ్ అంబేద్కర్, మీరు 64 సబ్జెక్ట్సు, 9 భాషలు, అన్ని రకాల మతాల మీద 21 సంవత్సరాల పాటు అధ్యయనం చేసి మాకు అందించిన వారసత్వ విజ్ఞాన సంపదకు మీకు ధన్యవాదాలు. డియర్ బాబాసాహెబ్ అంబేద్కర్, ముంబైలోని మీ రాజగృహమే 50,000 పుస్తకాలతో నేటికి ప్రపంచంలోని అతిపెద్ద ప్రైవేట్ లైబ్రరీగా పేరొందింది. డియర్ బాబాసాహెబ్ అంబేద్కర్, మీరు అందించిన రాజ్యాంగమే నేటికి మాకు జీవన విధానాన్ని మార్గదర్శకంగా పాటిస్తున్నాం. డియర్ బాబాసాహెబ్ అంబేద్కర్, భారతదేశానికి స్వాతంత్రానంతరము భారత రాజ్యాంగ రచయిత కోసం వెతుకుతున్న క్రమంలో విదేశాలలో సైతము మీ పేరునే సూచించిన ఘనతకు మీకు ధన్యవాదాలు. డియర్ బాబాసాహెబ్ అంబేద్కర్, మీరన్నీ రాజ్యాంగం ద్వారా సూచించినప్పటికీ ప్రస్తుత లీడర్లు అనడం కంటే వారిని పొలిటీషియన్లు అనడం మేలు. ప్రస్తుత పొలిటీషియన్లు మీరు అందించిన రాజ్యాంగ మౌలిక సూత్రాలను అధ్యయనం చేసుకొని యథాస్థితిగా అమలు పరిస్తే భారతదేశం సుభిక్షంగా ఉంటుంది. డియర్ బాబాసాహెబ్ అంబేద్కర్, మీరు అశోక చక్రాన్ని భారత జాతీయ పతాకంలో, బుద్ధిని, త్రిశరణాలను రాజ్యాంగ పీఠికలో పొందుపరిచి మాకు అందించారు. డియర్ బాబాసాహెబ్ అంబేద్కర్, అందుకే మీ వల్లనే నేను ఈ భారతదేశాన్ని ప్రేమిస్తున్నాను. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మహాపరినిర్వాణ దినం సందర్భంగా ఆ మహనీయుని తలుచుకుంటూ జై భీమ్, జై భారత్. సూర్యుడి సెలవని అలసిపోయేనా, కాలమే శిలవలే నిలిచిపోయేనా, మనిషి మనిషిని కలిపిన ఓ ఋషి, భువిని చరితని నిలిపెను నీ కృషి, మహాశయ విధి పగై తరిమెనా, మహోష్ణమై రుధిరమే మరిగెనా, ఆగిపోయేనా త్యాగం కదా, ఆదమరిచేనా దైవం వృధా, సూర్యుడి సెలవని అలసిపోయేనా, కాలమే శిలవలే నిలిచిపోయేనా.